శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం గత 30 రోజులుగా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి భాగవతానికి సూక్ష్మ రూపమైనటువంటి నారాయణీయ కావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నాం. నిన్న 26వ దశకం 30వ భాగంలో గజేంద్ర మోక్షణాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 27వ దశకం 31వ భాగంలో అమృత మథనం, కూర్మావతారం అంటే పాల సముద్రాన్ని అమృతం కోసం మథించటం, క్షీరసాగర మథనము, అది ప్రారంభం. తనకై అచ్చరలిచ్చినట్టి సుమనోదామము దుర్వాసుడిచ్చను దేవేంద్రునికి, ఆతడు విసరి వైచను దాని నైరావతమున, అద్దానిని కాలరాచనది అమ్ముకోపి ఇంద్రు శపించెను, నీ పాలది లేని వారికి క్షమా శ్రీలాభమేది హరి. ఒకనాడు దుర్వాస మహర్షి దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ అయితే మరొక కథ ఏమున్నదంటే, విష్ణుమూర్తి దగ్గరికి వెళితే విష్ణుమూర్తి తన మెడలో ఉన్నటువంటి నిర్మాల్యాన్ని ప్రేమతోటి దుర్వాసుడికి ఇచ్చాడని. ఇక్కడ భట్టతిరి గారు అప్సరకాంతలు తనకిచ్చినటువంటి కల్పవృక్ష సుమాలని దారిలో కనపడినటువంటి ఇంద్రుడికి బహుకరించాడు. ఒక మాల, అది కూడా కల్పవృక్షం నుంచి వచ్చినటువంటి పుష్పమాల. ఇంద్రుడు కొంచెం మదిరాపానమత్తుడుగా ఉన్నాడు, ఐరావతం మీద కూర్చొని ఉన్నాడు టీవీగా. 3 లోకాలకు అధిపతిని కదా అనేటువంటి ఒక రాజస్సు. వెంటనే దుర్వాస మహర్షి తనకిచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి మాలని ఆ ఐరావతం యొక్క మెడలో పడేశాడు. అందులో ఉండేటటువంటి తేనె కురలటానికి కొన్ని మధుపములు వచ్చినాయి, తేనెటీగలు జుమ్మని మోగినాయి. దానికి విసగట కలిగింది. తొండంతో తీసి ఆ మాలను కింద బారేసి పచ్చడి కింద దొక్కేసింది. ఇది క్షణాల్లో జరిగిపోయింది. అప్పుడు ఆ ముక్కోపి అంటే ముందు కోపం, తర్వాత అనుగ్రహం. ఇది ముక్కోపి అంటే ముక్కు మీద కోపం ఉంటుందని కాదు, ముందు కోపం వస్తుంది, ఆ తర్వాత కాళ్ళ మీద పడంగానే కరిగిపోయి అనుగ్రహిస్తాడు. అటువంటి మహానుభావుడిన కోపం వచ్చింది. ఓరి ఇంద్ర, నీవే కాదు, నీ ఏలుబడిలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అశాంతితోటి అలమటించెదురుగాక, మీరందరూ అభాగ్యులైపోతారు పొమ్మన్నాడు. అభాగ్యులు అంటే భాగ్యము లేనటువంటి వాళ్ళు. ఇది అభాగ్యులు అనే పదానికి అర్థం. ఎప్పుడైతే ఈ విధంగా శపించాడో అప్పుడు ఇంద్రుడికి కళ్ళు నెత్తి నుంచి కిందకి దిగింది. అమర విభుడు నష్టశుభుడై ముదిమిన్బడే శాపదగ్ధులైరి అమరులు అరాతి నిర్జితులై విగత జుతులైరి
శంకర ప్రముఖులునంతట కదలి బ్రహ్మను జూచి అతండు వారు విమల భవద్వికుంఠపుర వీధికి నిన్ కనవచ్చిరి అచ్యుత. ఆ శాపం వెంటనే ఫలించింది. దేవేంద్రుడు శుభాలన్నీ కూడా దూరం అయిపోయినాయి దేవేంద్రుడికి. పైగా వార్ధక్యం వచ్చేసింది. దేవతలకి 3 పదుల వాళ్ళని పేరు, త్రిదశులు అని. అటువంటి ఇంద్రుడు కూడా ముసలితనం వచ్చేసింది. దేవతలు వాళ్ళ ప్రభ తగ్గిపోయింది. దానవుల చేతిలో ఓడిపోయారు. అంటే దయాదులే వాళ్ళ చేతిలో ఓడిపోయారు ఈ శాపం వల్ల. అప్పుడు ఈ దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, స్వామి, వీళ్ళంతా నీ బిడ్డలు. వీళ్ళు ఇవాళ ప్రభను కోల్పోయి ఈ దేవేంద్రుడు చేసిన తప్పు వల్ల అందరూ బాధలు అనుభవిస్తున్నారు. వీళ్ళని కష్టాల నుంచి కడతేర్చవలసినటువంటి బాధ్యత నీదే అని మొరపెట్టుకోవటానికి స్వామి నీ వైకుంఠానికి వచ్చారు అంటున్నాడు కృష్ణుడితోటి భట్టతిరి గారు. నిన్ను బ్రహ్మాదులు అనేక కాలము గుణానీకమ్మనేకమ్ముగా కొనియాడరాని వెలుగై గోవిందా సాక్షాత్కృతిన్ చనవు గూరిచి దేవతల్ దితిజులు సంధానమై కవ్వము గొని త్రచ్చుచుండ అమృతాన్నమక్కడలి మీకు లభ్యమౌ అంశన. విష్ణుమూర్తి ఉపాయం చెప్పేశాడు. ఓ బ్రహ్మాది దేవతలారా, మీరందరూ ఇంతకాలం నన్ను కొనియాడటం వల్ల, నన్ను కీర్తించటం వల్ల నాకు చాలా ఆనందం కలిగింది అన్నాడు. నీ వర్ణనాతీతమైనటువంటి వెలుగుతోటి కృష్ణ వాళ్ళ ముందు సాక్షాత్కరించి వాళ్ళని దీవించావు. కీర్తన వల్ల, స్తోత్రాల వల్ల దేవతలు లొంగుతారండి. అందువల్ల మనం ఎప్పుడూ స్తోత్ర పాఠం చేస్తూ ఉంటాం. అందుకనే మనకి శంకర భగవత్పాదులు 72 స్తోత్రాలు ఇచ్చాడంటే మన అదృష్టం కొద్దీ మనకు దొరికినాయి. బ్రహ్మాది దేవతలు ఎంతో కాలము పరమాత్మ యొక్క గుణగణాలు కొనియాడారు. అప్పుడు ఓ కృష్ణ వర్ణనాతీతమైనటువంటి అద్భుత వెలుగులతో సాక్షాత్కరించావు నువ్వు. పరమాత్మ అంత కాంతి స్వరూపుడు. ఒక మాట చెప్పాడు, మీరు అసురులతో కలిసి సముద్రాన్ని మథనం చెయ్యండి, సముద్రాన్ని చిలకండి, అందులో నుంచి అమృతం మీకు లభిస్తుంది అని స్వామి ఆనతిచ్చాడు. అటుల అమృతాశనుల్ కదలి అప్పలలాశన కోటితోడ నొక్కటియు మందరాద్రి పెను కవ్వముగా కొనివచ్చు దారిలో చటుకున జారిపోను ఉభయ సంగంబులార్వగా రేగు పండు ముచ్చటగా. అబ్బా, ఖగేంద్రుపై నిడి వెసన్ గొని వచ్చితివి అన్నగేంద్రము. కృష్ణ, నువ్వు చెప్పినట్లుగా ఆ దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి కవ్వంగా మందర పర్వతాన్ని తీసుకువస్తూ ఉన్నారు. అందరూ భుజాలు పెట్టుకొని మోస్తున్నారు. కానీ ఆ పర్వతం యొక్క బరువు ఎక్కువైపోయి వాళ్ళందరూ కూడా పడిపోయారు. కొంతమంది కాళ్ళ మీద, కొంతమంది చేతుల మీద పడింది పర్వతం. కుయ్యో మర్రో అని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ యొక్క దుఃఖార్తితో పిలిచినటువంటి పిలుపులు వాళ్ళు కుయ్యి ఆలించి
నీవు పరమాశ్చర్యకరంగా ఒక చిన్న రేగుబండులాగా ఆ పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టుకొని ఇక్కడికి తెచ్చావు అంటున్నాను. మందర పర్వతాన్ని ఒక రేగు పండును ఎలా మనం సులభంగా ఎత్తగలుగుతామో అలా ఎత్తి గరుత్మంతుడి యొక్క రెక్కల మీద పెట్టాట. తాను కూర్చున్నాడు. గరుత్మంతుడు మోసుకొని రాగలిగాడంటే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం, పరమాత్మ యొక్క కరస్పర్శ, ఇవన్నీ గరుత్మంతుడికి శక్తిని ఇచ్చినాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు దీనికి తాడు ఎట్లా అని ఆలోచించారు. పర్వతం అయితే తెచ్చాము, మరి అటువైపు ఇటువైపు దానికి చుట్టి లాగాలి అంటే ఓ తాడు ఉండాలి కదా, మామూలు తాళ్ళు పనికిరావు. అందుకని వాసుకి అనేటువంటి మహాసర్పాన్ని వేడుకున్నారు. ఆయన కాద్రవేయుడు, అంటే కద్రువ అనేటువంటి ఆమెకు కొడుకు. కశ్యప ప్రజాపతికి 13 భార్యల్లో కద్రువ ఈ నాగులను కన్నటువంటి తల్లి, నాగమాత. ఆ వాసుకుని ఆ పర్వతానికి కవ్వపు తాడుగా చేసి దేవతలు రాక్షసులు కలిసి అనేక ఔషధాలు, అనేక బీజములు అన్ని వేసి ఆ పాల సముద్రాన్ని కవ్వం పెట్టి చిలికినట్టు చిలుకుతున్నారు. ఆ విధంగా చిలికేటప్పుడు ఇంద్రుడు దేవతలతోటి తోక అమంగళము అన్నాడు. అంటే తోక పట్టుకోవటం అమంగళం అని చెప్పారు. వెంటనే వాళ్ళు తల వైపు పోయి పట్టుకున్నారు దేవతలు. ఇదొక టెక్నిక్. కొంతసేపటికి రాక్షసులు వచ్చారు. రెండో వైపు పట్టుకోవాలిగా. వాళ్ళు అన్నారు, మేమేం తక్కువ వాళ్ళం అనుకుంటున్నారా మీరు, మేము తోక పట్టుకోము అని వాళ్ళు అలిగారు. కావాల్సింది అదేగా ఇంద్రుడికి. వెంటనే దేవతలకు సైకి చేశాడు. వాళ్ళందరూ వచ్చి తోక పట్టుకున్నారు. ఈ రాక్షసులు తలల వైపు పట్టుకున్నారు. కాసేపు చిలికేసరికి ఆ ఒరిపిడికి సర్రు 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 ఒరిపిడికి వాసుకి తట్టుకోలేక భయంకరమైన విషం గిక్కాడు తన సహస్ర ఫణాలతోటి. 1000 పడగలు ఉంటాయి ఆయనకి. మామూలు వాడు కాదు. ఆదిశేషుడికి అన్నగారు, అందరికంటే పెద్దవాడు వాసుకి. చూసారా? ఈ విధంగా ఆ విషాన్ని వాళ్ళు తట్టుకొని నిలబడుతున్నారు. వాళ్ళు మూర్ఖులు కదా. వాళ్ళు తపస్సు చేసినా అట్టగే చేస్తారు రాక్షసులు. శరీరాన్ని శుష్కింపజేసి ఎముకల గూడులాగా మార్చి తపస్సు చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఆ విధంగా స్వామి నీ ఉపాయంతో దేవతలను రక్షించావు కదా అన్నాడు. గుభులు గుభులు అటంచు పరిఘూర్ణిత దుగ్ధపయోధి నిర్భరాభటి నభమ్ము తాకి కొన త్రచ్చగా కవ్వపు కొండ కిందికి రభసమునల్ దిగంబడ సురల్ బెదర తనువు నినావు దుర్లభము కఠోర పృష్ఠ చటుల ప్రభము కమటాభము హరి. ఇదే స్వామి యొక్క తాబేలు అవతారం, కమఠము అంటాం. ఈ విధంగా ఇద్దరూ సముద్రాన్ని మతిస్తూ ఉన్నారు. అప్పుడు గుబిల్ అనేటువంటి ధ్వని ఆకాశం అంటింది. అంత పెద్ద సౌండ్ వచ్చింది. అంతలో ఆ మందర పర్వతం క్రిందికి దిగబడిపోతోంది. చూసారా? దేవతలు రాక్షసులు అందరూ దిగులు పడిపోయారు. అప్పుడు కఠోరమైనటువంటి పెద్ద డిప్పతోటి అనేక యోజనాల విస్తీర్ణంతో అద్భుతమైన కాంతులతోటి గొప్ప కూర్మ రూపాన్ని ధరించి ఆ పర్వతం కిందకి వెళ్ళావు కదా స్వామి, దేవతలని రాక్షసులని అనుగ్రహించటం కోసం అంటున్నాడు.
నీ వెనుగాడి వజ్ర కఠినీకృతమై మరి 1,00,000 యోజనము వెలుగొంద అబ్ది కుహరావృత దీర్ఘ వపు ప్రభావ సంభావనను ధరించితివి మందర పర్వతము నీవ ఖర్వలీలా వలమాన సంభ్రమ కళా కమనీయ కళాయ కోమలా. ఆహా, అది ఇక్కడ చెబుతున్నాడు. 1,00,000 యోజనాల విస్తీర్ణంతో తాబేలు రూపం ధరించాడు స్వామి. 1,00,000 యోజనాలు భయం కలిగించే రూపంతో ఉన్నావు. అంతేకాదు వజ్ర కఠినమైనటువంటి నీ యొక్క డిప్ప మీద ఆ మందర పర్వతాన్ని వహించావు, పైకి లేపావు. ఇక వాళ్ళు నిరాఘాటంగా మథించటం మొదలుపెట్టారు. మళ్ళీ స్వామి ఇదంతా నీకు లీలా మాత్రం కదా అంటే అప్పుడు స్వామికి వీపు దురద పుట్టింది. ఈ పర్వతం పైన తిరుగుతూ ఉంటే ఆ డిప్ప మీద ఆయనకి సమ్మగా అనిపించింది అని మూలంలో కూడా ఉన్నది. ఆ తర్వాత ఆ విధంగా నువ్వు ఆ పర్వతాన్ని పైకెత్తగానే అతిశయించినటువంటి ఆనందంతో వాళ్ళందరూ కూడా ఉప్పొంగిపోయారు. ఎవరు? దేవతలు, రాక్షసులు. అరే రే మునిగిపోయిందే అని దిగులు పడ్డారు. పరమాత్మ దాని కిందకి వెళ్ళి ఎప్పుడైతే మళ్ళీ లేపి యథాస్థానంలో పెట్టాడో ఆ పాల సముద్రంలో వాళ్ళందరూ ఆనందపడిపోయారు. అప్పుడు బాగా ఒరిపిడి పడుతోంది. ఆ యొక్క వాసుకి చర్మం అంతా ఊడిపోతోంది. చాలా బాధ కలిగింది. అటువంటి వాసుకి యొక్క సేద తీర్చడం కోసం నీవు మరొక రూపంలో వచ్చి ఆ వాసుకులో ప్రవేశించి అతనికి ఆశ్వాసన కలిగించావు స్వామి. ఒక రూపంలో తాబేలుగా పర్వతం కింద ఉన్నావు, మరొక రూపంలో వాసుకులో ప్రవేశించావు. అంతేకాదు భాగవతం చెప్పింది తన శక్తిని దేవతల్లోకి రాక్షసుల్లోకి కూడా ప్రవేశపెట్టాడు స్వామి. లేకపోతే వాళ్ళ వల్ల అవుతుందా ఇటువంటి మహత్తర కార్యం? మనం గతంలో మన ఛానల్లో చెప్పుకున్నాం. క్షీరసాగర మథనం అనే దాని మీద ఒక 4-5 ఎపిసోడ్ చెప్పాను. అవకాశం ఉన్నవాళ్ళు మళ్ళీ వినొచ్చు. గిరగిర బొంగరమ్మటుల క్రీడగా ద్రిప్పుచు కేలు తామరం బిరబిర మందరమ్ము నెగమీటుచు వచ్చిన నిన్ను చూచుచు చరచర అవ్వియచ్చరులు సారసగర్భ గిరీశ ముక్షులు ఐరవున పుష్పవృష్టి కురిపించిరి మించిన వేడ్కబాడుచు. ఆహా, అప్పుడు నీ యొక్క అమృతమయమైనటువంటి చేతితోటి ఆ మందర పర్వతాన్ని ఎత్తి ఒక బొంగరంలాగా తిప్పుతూ ఉన్నావు. అలా పైటికి వచ్చినటువంటి నిన్ను చూసి బ్రహ్మదేవుడు, శివుడు నిన్ను కీర్తన చేస్తూ ఆకాశం నుంచి నీ మీద దివ్యమైనటువంటి పూల వర్షం కురిపించారు కదా ఆనాడు అంటున్నాడు. ఆ సర్పరాజు వీళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటే భొగభొగమని పూత్కారాలతోటి విషాగ్ని జ్వాలలు కక్కాడు వాడు. ఆ జ్వాలల దెబ్బకి తలకాయ వైపు ఉన్నారు కదా వాళ్ళు, రాక్షసులు మాడిపోతూ ఉన్నారు. అప్పుడు స్వామి వాళ్ళ మీద నీ అమృతమయమైనటువంటి దృష్టిని మరల్చావు కదా. అప్పుడు ఆ వేడంతా తగ్గిపోయి వాళ్ళకి హాయి కలిగింది, ఆనందం కలిగింది.
తండ్రి, నీ కృపామృత ధారాపూర్వమే కానీ వట్టి జలపూరం కాదు కదా. వర్షం కురిపించాడు స్వామి దేవతల మీద, రాక్షసుల మీద. ఎందుకని? ఆ వేడిని పోగొట్టడానికి. కానీ భట్టతిరి గారు ఏమంటున్నాడు? మామూలు వర్షం అది, నీ కృపారసం అనేటువంటి వర్షం అంటున్నాడు. మామూలు వర్షం వల్ల తాత్కాలికంగా పోతుంది బాధ. ఆ వర్షం ఆగిపోగానే మళ్ళీ తరచడం మొదలు పెట్టగానే మళ్ళీ వేడి పుడుతుంది. కానీ నువ్వు కురిపించింది కృపారసాన్ని. ఆ రసానికి ఉన్న శక్తి వల్ల వాళ్ళకి వేడి అనేది సోకకుండా పోయింది, వాళ్ళు ఆనందపడ్డారు కదా అంటున్నాడు. అప్పుడు ఆ సముద్రంలో ఉండేటటువంటి తిమింగలాలు, మొసళ్ళు అన్నీ కూడా కలవెళపడుతూ ఉన్నాయి. ఆ మధించే వేళ అందులో ఇచ్చే తరంగాలు, ఉత్తుంగ తరంగాలు ఆకాశానికి తాకుతూ ఉన్నాయి. ఆ విధంగా మధింపబడినటువంటి సముద్రం చివరికి విశ్రాంతి దశను అందింది. చూసారా? సంకల్ప పరమావధి చేరి నీ యొక్క చేతులను తాకి పరమాత్మ ఆ వాసుకి సర్పాన్ని లాలిస్తూ ఉంటే అంతవరకు పడినటువంటి శ్రమంతా పోయింది ఆ వాసుకి. అటువంటి ఓ కూర్మావతార మూర్తి నా వ్యాధిని కూడా మరలించి నన్ను కృతార్థుణ్ణి చేయకూడదా స్వామి అని అడుగుతున్నాడు. ఇది కదా భక్తుడి యొక్క తత్వం. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కోరుకుంటాడు తనను రక్షించమని. ఇక్కడ భట్టతిరి గారు ఎందుకు అడుగుతున్నాడు ఆరోగ్యాన్ని? శరీరం అనేది ఒకటి ఉండాలి ముఖ్యంగా. ఎందుకని? భగవంతుడి యొక్క పని చేయాలి అంటే, భగవత్ కార్యం చేయాలి అంటే, భగవత్ కైంకర్యం చేయాలంటే శరీరం కావాలి. శరీరం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ శరీరం చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. ఇక్కడ ఆరోగ్యం లోపం ఈయనకి. అందుకని అది నాకు ఇస్తే నేను నీకు సేవ చేసుకోవడానికి మరింత అవకాశం నాకు లభిస్తుంది అని అడుగుతున్నాడు. ఇదే భక్తుడు ఎప్పుడు కూడా చెయ్యవలసినటువంటి పని. రేపటి రోజు లక్ష్మీదేవి ప్రాదుర్భావం సముద్రంలో నుంచి, అలాగే అమృతోదయం, ఈ రెండింటిని గురించి 28వ దశకంలో మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. అందరూ ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే 10 మంది మిత్రులకి పంచండి అని మిమ్మల్ని వేడుకుంటూ, ఇంతవరకు వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు, తన ఛానల్ ద్వారా ప్రసారం చేసిన శ్రీ అక్కునూరి వారికి ఆ కృష్ణ భగవానుడు అమితమైనటువంటి సంపదలు, ఆరోగ్యం ఇచ్చి చల్లగా కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.